హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారా? కనిపిస్తున్నాయా? ఏ మొక్కలో గుర్తుపట్టారా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఉమ్? నిజమేనండి మీరు చూస్తుంది. ఇవి పచ్చిమిరప మొక్కలే, కాకపోతే నలుపు రంగు. దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇది సూర్యముఖి మిర్చి అండి. అంటే అన్ని పచ్చిమిర్చి కూడా భూమిని చూస్తూ పెరుగుతాయి కదా, నేలని చూస్తూ. కానీ ఇది పైకి చూస్తూ పైకి పెరుగుతుందండి. ఇది దీని స్పెషాలిటీ. ఇంకొకటి, దీని పువ్వు కూడా ఎంత అందమైన పర్పుల్ కలర్. పర్పుల్ కలర్‌లో ఎంత అందంగా ఉంటుంది. పూలు చిన్న చిన్నగా విచ్చుకుంటాయి, కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంటే మామూలు మిరప మొక్కల్లో అయితే, అంటే నార్మల్ గ్రీన్ కలర్ మొక్కల్లో అయితే మాత్రం అది తెల్ల రంగులో విచ్చుకుంటుంది. మధ్యలో స్టెగ్మా మాత్రము గ్రీన్‌గా ఉంటుందన్నమాట. దీంట్లో ఆహ్, హ్మ్, వైలెట్ కాదు, పర్పుల్ కలర్‌లో విచ్చుకుంటుంది. మధ్యలో స్టిగ్మా మాత్రం కొంచెం యెల్లోయిష్‌గా ఉంటుందన్నమాట దీంట్లో. ఈవెన్ వీటిని కూడా రకరకాల రంగులు, చాలా రంగులుంటాయన్నమాట దీంట్లో, మిరపలో. అలా వివిధ రంగుల్ని మనమే కూడా తయారు చేసుకోవచ్చట. ఎలా అంటే, మామూలుగా అయితే ఇవి అన్నీ సెల్ఫ్ పాలినేటెడ్ కదా. మిరప మొక్కలన్నీ సెల్ఫ్ పాలినేట్, అంటే గాలి ఇలా వీస్తూ ఉండటంతోటి దాంట్లోని పొలిన్స్ స్టెగ్మా మీద పడి అవి పాలినేట్ అవుతాయన్నమాట. వంకాయ అయితేనేమి, టమాటా, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా సెల్ఫ్ పాలినేటెడ్ అనమాట. అయితే మనము మన దగ్గర ఇలా బ్లాక్‌దొకటి, ఇంకా చాలా రకాల కలర్స్‌లో ఇప్పుడు ఆరెంజ్, బ్లాక్, యెల్లో, అండ్ డిఫరెంట్ కలర్స్, అంటే మంచి పింకిష్ కలర్‌లో వచ్చేవి, అలాంటి చాలా రకాల పచ్చిమిర్చీలు వచ్చాయండి. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన రంగుని ఎంచుకొని, ఆహ్, మామూలు గ్రీన్ కలర్ పూలలోని పొప్పడిని తీసి మనకు కావాల్సిన కలర్‌లోని స్టెగ్మాపై వేస్తే, అప్పుడు ఇంకొక రంగు పచ్చిమిర్చిని కూడా మనము ఈజీగా పొందొచ్చనమాట. అంటే పొలిన్స్ ఇక్కడ మూలకణాల్లా పనిచేసి ఆ రంగును ఇస్తాయన్నమాట మన చెట్టుకి. కాబట్టి మనకి ఒకవేళ బ్లాక్ కలర్ కావాలనుకోండి, ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్‌లోని స్టెగ్మాకి బ్లాక్ కలర్ పొలిన్స్ తోటి మనము పాలినేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మన ఇంట్లోనే మనము ఈజీగా మనకు నచ్చిన రంగులోని పచ్చిమిర్చిని కూడా పొందొచ్చు. కాకపోతే ఛాన్సెస్ ఆర్ 50 కంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట ఛాన్స్. అలా అన్నమాట. ఒకవేళ ప్రయోగాలు చేయటం ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు దీన్ని. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలన్నమాట ఆ దశలో మాత్రం. ఓకేనా అండి? చూస్తున్నారు కదా, చాలా అందంగా, ఆకర్షణీయంగా, ఇంకా వర్షాలు చినుకులు పడి ఇంకా మంచిగా విప్పారిన ఆకులు ఆకుపచ్చగా అందంగా కనిపిస్తున్నాయి కదా. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.